ఈ రోజు శ్రీ 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 శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య గారి ఆధ్వర్యంలో పత్తేకాన్పేట ఆమని గార్డెన్ నందుగల అన్ని కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల మధు, పేరుమల్ల పద్మజ యాదవ్, విట్టపుల లలిత రామ్ యాదవ్, గౌరవ అధ్యక్షులు పొదలకూరు వెంకట సుబ్బయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ డైరెక్టర్ కోటి శ్రీనివాసులు, ఒడత శైలజ, అరుణమ్మ మరియు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొని సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, పెరుమల్ల పద్మజ యాదవ్, విట్టపు లలిత రామ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నా పేరు బెజవాడ ఆదిశేషయ్య. నేను శాలివాహన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శాలివాహన సంక్షేమ సంఘానికి కొనసాగుతున్నాను. ఈరోజు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శాలివాహన జయంతి కార్యక్రమాన్ని అన్ని బీసీ కుల సంఘాలతోటి కలిపి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇదే తరహాలో రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క బీసీ సోదరులకు ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలని కలిసి జరుపుకోవాలనేది మా తాలూకు ఆలోచన. కాబట్టి అదేవిధంగా కొనసాగాలని ఈ జయంతిని అందరం కలిసి జయప్రదంగా జరుపుకోవడం చాలా సంతోషంగా మేము భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నా నమస్కారాలు. నా పేరు విట్టపు లలితారామ్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఒక మంచి ఆలోచనతో మన ఆదిశేషయ్య గారు మిగతా కొంతమంది సభ్యులతో చర్చించి ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న గతంలో 13వ తారీఖున మల్లమాంబ జయంతిని ప్రభుత్వం వారు నిర్వహించారు. అక్కడ సమావేశంలో వక్తలు ఉమ్మడి శాలివాహన సంఘం సంబంధించినటువంటి వక్తలు ఎన్నో విషయాలని అక్కడ వెలువచ్చారు. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బీసీలందరినీ కూడా ఒక తాటిపైన మనం నడిస్తే, ఎందుకంటే నెల్లూరు జిల్లా అనేది ఉద్యమాల గడ్డ. ఇక్కడి నుంచి ఏ ఉద్యమాన్ని మనం తీసుకొచ్చినా కూడా అది విజయవంతం అవుతుంది తప్ప దానిలో ఫెయిల్ అయ్యేటువంటి సమస్య లేదు. సో అటువంటి మన నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క గట్టిగా మనందరం కూడా కులాల పరంగా మనం విడివిడిగా ఉన్నా కూడా ఒక బీసీ అనేటువంటి ఒక నినాదంతో మనందరం కూడా ఒకటవ్వాలనేది నా ఆకాంక్ష. దానికి మనందరినీ కూడా కలుపుకొని ప్రతి కుల సంబంధించినటువంటి ఇటువంటి ఆలోచనలు వాళ్ళందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉండే వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని దీన్ని ముందు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఈరోజు తొలిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎలాంటిదంటే, శాలివాహన మహారాజు చక్రవర్తి గారు శాలివాహన శకం అంటే మనం యుగ ధర్మాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఏ పెళ్లిలో అయినా ఏ గుడిలో అయినా కూడా పెళ్లి పత్రిక వేసినా, గుడికి ఆహ్వాన పత్రిక వేసినా శాలివాహన శకం ఫలానా మాసం ఫలానా ఇది సంవత్సరం అని మనం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. సో దీన్ని మనం ఈ ఆంగ్ల సంవత్సరాలతో పోల్చుకుంటూ దీన్ని మర్చిపోకుండా మన భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క సంస్కృతిని, మన హిందుత్వ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని అది మనందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఈరోజు దాదాపుగా అక్కడ 8 కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ ఈ యొక్క సమావేశానికి హాజరై ఉన్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. దానికి ఇంతవరకు ఇటువంటి జయంతులు కానీ, వర్ధంతులు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ విడివిడిగా వారు జరుపుకుంటూ వస్తున్నారు. ఇక నుంచి అలా కాకుండా సమీక్షగా మనం ఈ కార్యక్రమాన్ని 10 మంది మనతోటి బీసీలతో వాళ్ళ ప్రతినిధులతో కలుపుకుంటూ మనం చేసుకోగలిగితే అక్కడ ఉండేటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సంఘంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా మనకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా మన పద్మజ గారు, ఆశేషయ్య గారు చెప్పినట్టుగా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మనం సాధించుకునే దానికి అవకాశం ఉంటుంది.
మనందరం సంఘటితంగా ఉంటే మరెన్నో సాధించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా శాలివాహన చక్రవర్తి గారి జన్మదినోత్సవం జయంతి సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పెరుమళ్ళ పద్మజ యాదవ్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడికి అన్ని కుల సంఘ నాయకులు కలిసి ఒక మాటలో చెప్పాలంటే బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేయడం నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన ఆదిశేష్ అన్న గారు, మధు గారు, మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంటపు లలితారాం గారు, మహిళలు ఇంకా కొంతమంది పేరు తెలియదు నాకు, అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే మనము శాలివాహన సంఘం జయంతి సందర్భంగా శాలివాహన సంఘ చక్రవర్తి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములైనందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జయంతులు, వర్ధంతులు అన్నీ కూడా కార్యక్రమాల్ని జరుపుకుంటూ మన బీసీ నినాదాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకుండా చాలా వెనుకబడి ఉన్నాం మనము. కాబట్టి అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ. అందరూ ఆలోచించి ఎవరెవరి ఆలోచనలతో ఈరోజు బీసీలకు ఏమైతే సమస్యల్లో ఉన్నారో, బీసీలకు ఏమైతే హక్కులు కావాలో, మనకు రావాల్సినవి అన్నీ కూడా మనం మాట్లాడుకుని నెక్స్ట్ ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఒక నివేదికని రాష్ట్ర గవర్నమెంట్కి తెలియజేస్తే మన హక్కులు మనం సాధించుకోగలం. మనం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలి, మన సావిత్రిబాయి పూలి, అంబేద్కర్ జయంతి, వీళ్ళందరి జయంతుల్ని మనం జరుపుకోవాలంటే ఒక కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో మనం జరుపుకుంటూ టైం అనేది సరిపోకుండా అందరి సమస్యలు కూడా మాట్లాడేదానికి లేకుండా ఒంటెత్తు పోరాటం లాగా మనకి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అదే మనకి బీసీ భవనం అనేది ఉంటే మనం బీసీ భవనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరెవరి సమస్యలు, ఎవరెవరికి ఏమైతే కావాలో మనం అందరం మాట్లాడుకోవచ్చు. ఆ బీసీ భవనం మనకు కావాలంటే బీసీ భవనం మీద మనం గట్టిగా పోరాటం చేసి మనందరం కూడా ఇంకొక ఏర్పాటు చేసుకుని ఇంకొక సమావేశాన్ని కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, మంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి, రూరల్ ఎమ్మెల్యే గారికి, వీలైతే మంగళగిరి వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా అడిగేదానికి మనం ముందుకు కొనసాగితే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి